ఎందుకు జరిగింది? శ్రీకాకుళం రైతాంగ పోరాటం కావచ్చు, లేకపోతే నక్సల్బరీలో చారు మజుందార్ నాయకత్వంలో జరిగినటువంటి తిరుగుబాటు, రైతాంగ తిరుగుబాటు కావచ్చు, ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా మొదలైందది. మొదలయ్యి ఆ తర్వాత ఆ సరుకుని తక్కువ ధరకి కొనేసి, ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నటువంటి ఈ వ్యాపారస్తుల మీద దాడులుగా మొదలైంది. మొదలయ్యి నెమ్మదిగా పోడు భూములు, పోడు వ్యవసాయం, మా భూములు మాకే ఇవ్వాలి, దున్నేవాడికే భూమి నినాదంగా మొదలైంది. ఈ జరుగుతున్నటువంటి ప్రయాణంలో నెమ్మదిగా భారతదేశంలో భూ సంబంధాల మీద ఒక సర్వే చేశారు. ఈ సర్వే ఎలా చేశారంటే, విలేజ్ క్యాంపెయిన్ చేయించారు స్టూడెంట్ ఆర్గనైజేషన్‌తో. రాడికల్ విద్యార్థి సంఘంతో ప్రతి సమ్మర్‌లోనూ దళాలు నిర్మించి గ్రామాలకెళ్ళి, ప్రతి గ్రామంలోనూ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏరియా అప్పజెప్పి, ఆ ప్రాంతంలో మీరు తిరిగేటువంటి గ్రామాల్లో భూ సంబంధాలేమిటి? ఆ ఊళ్ళో ఎంత భూముంది? ఆ భూమి ఏ కులాల చేతుల్లో ఉంది? అక్కడ ఎవరు ఏ కులాల వాళ్ళు పనిచేస్తున్నారు దానిలో? దీనికి సంబంధించినటువంటి టోటల్ డేటా తీసుకురమ్మనేది ప్రోగ్రామ్. అలా మొత్తం భారతదేశ వ్యాప్తంగా భూ సంబంధాల మీద ఒక అవగాహనకొచ్చింది. వచ్చిన తర్వాత నెమ్మదిగా ఏ ప్రాంతానికి వెళ్ళిన దళంతో ఆ ప్రాంతంలో ఆర్గనైజేషన్ తాలూకా లింకులు ఎస్టాబ్లిష్ చేస్తూ అలా మొదలైనటువంటి పోరాటం.